నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను వారు వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు. వారి ప్రాంతాల్లో జరిగిన హాట్ టాపిక్ గురించి చర్చించడానికి ఆలస్యం చేయకుండా నిజామాబాద్ లో మా నవీన్ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. గతంలో పలుమార్లు ఎంపీ అరవింద్ కాన్వాయ్పై దాడులు జరిగాయి. ఈ దాడులను ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు వై కేటగిరీ భద్రత అయితే కల్పిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఎలక్షన్ దగ్గర పడుతుండటంతో అరవింద్ మరింత దూకుడు పెంచుతున్నారని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని మీద ఉన్న సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఇటు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఇటు ధర్మపురి అరవింద్ కు వై కేటగిరీ ఇటు భద్రత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఈటెల రాజేందర్తో పాటు ఇటు ఎంపీ అరవింద్ కు వై కేటగిరీ కల్పిస్తూ కూడా ఇటు ఉత్తర్వులు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఈ ఉత్తర్వులు రావటం వెనుక పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఎంపీ అరవింద్ వై కేటగిరీ ద్వారా మొత్తం 5 సిఆర్పై కమాండర్లు కూడా ఉంటారు. అయితే మొత్తం 8 మంది ఉంటారు. అయితే ముఖ్యంగా ఇటు ఎంపీ అరవింద్ ఇంటి వద్ద 5 సిఎఫ్ఐ కమాండర్లు ఉండగా అతని వారి ఎంపీ అరవింద్ వెంట 3 కమాండర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మరింత ఎంపీ అరవింద్ ఇటు ఎన్నికల సందర్భంగా కూడా దుంకుమానికి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంపీ అరవింద్ ముఖ్యంగా ఇటు బీజేపీలో ఇటు సీఎం కేసీఆర్ కుటుంబానికి, అలాగే కవితకు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుకు ఇటు ఘాటైన వాక్యాలతో కూడా ప్రతిరోజు ఒక రెచ్చిపోయే మాటలు వేస్తుంటాడు. అయితే పలుమార్లు కూడా ఎంపీ సీఎం కేసీఆర్ ని, అలాగే కేటీఆర్ ని కూడా విమర్శడు. ఇందులో కూడా ఎంపీ అరవింద్ ఉంటూ ఉంటాడు. అయితే ఈ నేపథ్యంలో గత అతను ఎంపీ అయినప్పటి నుంచి కూడా చర్చల్లో ఇటు సీఎం కేసీఆర్ తో పాటు కవితను, అలాగే కేసీఆర్ ను, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో పంచ్ డైలాగులతో కూడా ముందున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కూడా అతనిపై కూడా పలుమార్లు 3 దాడులు కూడా జరిగాయి. ఇటు నిజామాబాద్ జిల్లా సందర్భంగా ఇటు నిజామాబాద్ లో చెందినటువంటి దర్పల్లి, డిచ్పల్లి, అలాగే ఇటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించినటువంటి భీమ్గల్ లో కూడా అతను అడ్డుకోవడం జరిగింది. అతని కాన్వాయ్ కూడా ఎక్కడ తిరగనివ్వని పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఇటు ఆర్మూర్ నుండి నందిపేట వెళ్తున్న సమయంలో అక్కడ ఎంపీ అరవింద్ కన్వాయ్ అడ్డుకుంటున్నారు. అక్కడ ఎంపీ అరవింద్ పూర్తిగా అక్కడ ఉన్నట్టు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై కూడా బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసిన సందర్భం ఉంది. ఈ దాడిలో ఎంపీ కన్వాయ్ ని కూడా పూర్తిగా అద్దాలు ధ్వంసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీ అరవింద్ తమ నాయకుడు అయినటువంటి సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి, రెచ్చగొయ్యే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఎంపీ అరవింద్ ను ఇక్కడ తమ నియోజకవర్గం తిరిగి ఇవ్వమని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఏదైతే ఆర్మూర్ ఇటు నందిపేట వెళ్తున్న సందర్భంగా అతని కాన్వాయ్ పై దాడి కూడా చేశారు. ఈ దాడిలో కూడా ఎంపీ అరవింద్ త్రిలో తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా ఇటు ఎంపీ అరవింద్ పార్లమెంట్ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పూర్తిగా ఆరాధించిన వస్తుంది. దీంతో పాటు అతనికి ప్రత్యేకమైన భద్రత కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎంపీ అరవింద్ కు వై కేటగిరీ పెట్టడం వెనుక కూడా ఎంపీ అరవింద్ మరింత దూకుడు కూడా పెంచనున్నారు. దీనిపై కూడా కేంద్రం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి కూడా వచ్చాయని, అందుకోసమే ఇక్కడ ఇప్పుడే ఇంత దాడులు జరుగుతుంటే మున్ముందు రోజుల్లో ఎన్నికల సమయంలో ఎంపీ అరవింద్ కు మరింత దాడులు కూడా తప్పవని ఉద్దేశంతోనే అతనికి దాడుల నేపథ్యంలో కూడా ఇటు ఆయనకు కూడా భద్రత పెంచినట్లు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఎంపీ అరవింద్ ఇప్పుడు తనకు భద్రత చాలా సార్లు ప్రెస్ మీట్ లో కూడా అన్నారు. తనపై దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై బుల్లెట్లు కూడా దిగుతాయని చెప్పి కూడా పలుమార్లు కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అతనికి వైర్ కేటగిరీ పెంచడంతో రానున్న ఎన్నికల రోజుల్లో మరింత ఇటు సీఎం కేసీఆర్ ని కుటుంబాన్ని కూడా మరి టార్గెట్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ లేని సమయంలో ఎంపీ అరవింద్ వచ్చిన తర్వాత కూడా బీజేపీ పూర్తిగా పుంజుకుంటుంది. తన పార్లమెంట్ పరిధిలోనే పూర్తిగా అన్ని స్థానాల్లో తాము ఎమ్మెల్యేని గెలిపిస్తాము, ఫుల్ క్లీన్ చిట్ చేస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ అరవింద్ కు ఇటు
భద్రత పెంచడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంపీ అరవింద్ పై కేంద్ర అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు పూర్తిగా విశ్వాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇతను ఎంపీ అరవింద్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా కూడా ఎగురుతుంది అనే ఉద్దేశంతోనే అతనిపై దాడులు జరగకుండా ఉండేందుకు కూడా మరింత భద్రత కూడా పెంచినట్లుగా తెలుస్తుంది. కానీ అయితే చూసుకున్నట్లయితే నవీన్, హైదరాబాద్ లోని తన ఇంటిపై దాడులు జరిగినాయని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నిసార్లు జరిగినా కానీ అధికార పార్టీ లేదా ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోయిందో, ఒకవేళ స్పందించినా ఇలాంటి యాక్షన్ తీసుకుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎంపీ అరవింద్ ఇటు ఎమ్మెల్సీ కవిత పై కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్సీ కవిత అభిమానులు హైదరాబాద్ లోని తన ఇంటిపై కూడా దాడులు చేశారు. అతని ఇంటి కుటుంబ సభ్యులపై కూడా చేసుకున్నట్టు కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఇంట్లో ఎవరు లేని సమయంలో తన తల్లిపై ఎలా దాడులు చేస్తారో అని చెప్పి కూడా నిజామాబాద్ లో ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కూడా గట్టిగా సమాధానం చెప్పారు. అయితే ఖచ్చితంగా దీనిపై కూడా తాము ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి నిరోధిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంపీ అరవింద్ ఆయనపై కావచ్చు, ఆయన ఇంటిపై కూడా అనేక పలుమార్లు దాడులు జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అతను కూడా ఎలాంటి సెక్యూరిటీ కూడా ఇవ్వని పరిస్థితి కనుక ఉంది. దీనిపై స్పందించిన బట్టి తన ఎంపీలను కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వము ఇటు ఎంపీ అరవింద్ కు మరింత భద్రత కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన వ్యక్తిగతం కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేశారు. 3 గంటలు రైతులకు కరెంటు కాదు, మేము 24 గంటలు ఇచ్చి తీరుతాం, ఇది నేను ఇస్తున్న హామీ అని చెప్పారు. ఎవరు ఏం చెప్పినా కానీ మేమిద్దరం కోఆర్డినేటర్సే, కానీ సీఎం అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి తానా మహాసభల్లో అమెరికాలో జరిగినటువంటి అక్కడ ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే మీరు ప్రభుత్వం వస్తే మరి ఉచిత కరెంట్ అందిస్తారన్న ప్రశ్నకు ఉచిత కరెంటు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని, 1 ఎకరానికి 3 గంటలు సరిపోతుందని, 3 ఎకరాలకు 1 గంట సరిపోతుందన్న విధంగా అతను మాట్లాడడం జరిగింది. అయితే దీని అంతటిని కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు కేటీఆర్ కూడా ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత కరెంటు ఇవ్వదనే సంకేతాలు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా పార్టీ దీనిపైన పూర్తి స్థాయిలో నిరసనలు తెలపాలని కూడా కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలోనే ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అతను కూడా మాట్లాడడం జరిగింది. తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచిత విద్యుత్ రైతులకు అందించామని, ఉచిత విద్యుత్ సమయంలో మేము రాజశేఖర రెడ్డితో కలిసి అనేక కష్టాలకు వచ్చి ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని రేవంత్ రెడ్డి అలా మాట్లాడకపోయి ఉండొచ్చినా, ఒకవేళ అలా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులంతా కూర్చొని మరోమారు ఆలోచిస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అమెరికాలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే తీవ్ర దుమారం లేచిందని చెప్పవచ్చు. పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా ఒక్కసారిగా రేవంత్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఇటు మల్లు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉచిత విద్యుత్ పైన అతను స్పష్టమైనంగా మాట్లాడలేదని, కేవలము ఇప్పుడున్న పరిస్థితులతో నాణ్యమైన విద్యుత్ 8 గంటలు ఇస్తే సరిపోతుందన్న వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఉచిత విద్యుత్ ఇచ్చినంత మాత్రాన రైతులు 24 గంటలు కరెంట్ను ఉపయోగించుకోవడం లేదని, నాణ్యంగా ఎలాంటి అంతరాలు లేకుండా 8 గంటల విద్యుత్ అందించినట్టయితే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన వారం అయితే చేశారని, ఈ వ్యాఖ్యలను కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కేటీఆర్ ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ కావాలనే దీన్ని కన్ఫ్యూజ్ చేస్తూ రైతులను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా వారందరూ విమర్శించి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. తాము రేవంత్ రెడ్డి అందరు కలిసి మాట్లాడతామని, వచ్చే ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పడంతో ఈ ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలను సర్ది చేసుకుంటుండగా ఇటు బీఆర్ఎస్ ఈ రోజు రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చింది. వరుణ్, రైట్, అయితే చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉన్న నేతల మధ్య విభేదాలు, కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు బీజేపీలోకి వెళ్ళాయి. మళ్ళీ ఇప్పుడు బీజేపీ సద్దుమణిపోయింది, హైకమాండ్ వాళ్ళని కంట్రోల్ చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరిక తర్వాత మళ్ళీ నేతల మధ్య విభేదాలు వచ్చాయనుకోవచ్చా కిరణ్?
ఇప్పుడు గత కొద్ది రోజులుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డికి మనస్పర్ధలు ఉన్న మాట అయితే కొద్ది రోజులుగా నడిచింది. కొద్ది కాలం నుంచి కూడా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి కలిసి పనిచేస్తూ పార్టీ చేరికలు కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చినప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన వాటిల పట్ల వెంకరెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ కేవలము రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ అందించామని, ఇప్పుడు కూడా అందిస్తామని, రేవంత్ రెడ్డికి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో అతడు పార్టీలో లేనందువల్ల అతడు మాట్లాడి ఉండొచ్చని, అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాల కోసి రైతులందరికీ ఉచితంగా కరెంట్ అందించడం జరిగిందని, ఇప్పుడు వచ్చే మరో 6 నెలల ఎన్నికల్లో కూడా మా మ్యానుఫ్యాక్చరీలో ఉచిత కరెంటును కంపల్సరీ పెడతామని, రైతులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ లోని నాయకులందరూ కూడా గత కొద్ది రోజులుగా కలిసి పనిచేస్తూ ఓకే కాంగ్రెస్ ఏదైతే హైకమాండ్ చెప్పిన ప్రకారం అయితే నడుచుకుంటున్నారు, ఎందుకంటే గీత దాటితే వేటు వేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో వాళ్ళు విజయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల అయితే ఇప్పటికే మల్లు రవితో పాటు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు సీనియర్ నాయకులందరూ కూడా సమర్థించారు. అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకుంటూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుంటే వారు ఇయ్యనని చెప్తున్నారని రైతులను దగా చేసేందుకే రానున్న రోజుల్లో రైతు బంధువుతో పాటు దళిత బంధు కూడా తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్న వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తారని చెప్పడంతో ఒక్కసారిగా రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా అయితే దుమారం అయితే లేపాయి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క వ్యాఖ్యల పట్ల దిష్టిబొమ్మల దహనాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వరుణ్, ఏటైతే చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని. మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ కూడా అన్నారు, మా పార్టీలో నాయకుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన కేసీఆర్ అని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే ఎవరు అనేది వాళ్ళకే సందిగ్ధత నెలకొంది అన్నారు. సో నిజంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో తర్వాత సీఎం ఎవరు అనేది వాళ్ళ పార్టీలో ఒక సందిగ్ధత నెలకొంది అనుకోవచ్చా? ఇప్పుడే కాదు వరుణ్, చాలా సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఎవరిని కూడా సీఎం అభ్యర్థిగా ఎవరిని కూడా ప్రకటించడం జరగదు. గత 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నప్పటికీ కూడా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అతడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అవకాశాలు ఉంటాయి. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి సీతక్క పుట్టినరోజు సందర్భంగా అవసరమైతే సీతక్కనే ముఖ్యమంత్రి కావచ్చు అనే వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరూ కూడా తల ఒక మాట మాట్లాడుతున్నారు. ఒక రేవంత్ రెడ్డి ఆ సీతక్క ముఖ్యమంత్రి అవుతుందన్న అంత మాత్రాన ఆ పార్టీ ఆ విధంగా ఆలోచించదని, పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఎవరినైతే నిర్ణయిస్తుందో వారే ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన స్పష్టత లేనప్పటికీ ఇటు బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం మీ పార్టీలో ముఖ్యమంత్రిని ప్రకటించుకునే స్థాయి లేదని, మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ ఉందని, మా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా పార్టీ అధినేత కేసీఆర్ ఉంటారని, అతనితోటే మేము ఎలక్షన్ పోతామని కూడా అతను వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రిని ప్రకటించే ఆనవాయితీ అయితే లేదు. దీంతో ఒక్కసారిగా ఇటు కోమటిరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరి ఇంకే నాయకుడైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా వ్యక్తి అని ప్రకటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన తర్వాతనే ఆ కాంగ్రెస్ అధిష్టానం ఎవరినైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందో ఆ అభ్యర్థికి మిగతా గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలించే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వనపర్తికి అయితే వెళ్లారు. వనపర్తికి వెళ్లిన తర్వాత పాలమూరులో ప్రజా బేరీ సభ అనేది విజయవంతం చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. ఈ సభలో చాలా మంది నేతలు అనేవాళ్ళు పార్టీలోకి చేరే అవకాశం ఉంది. వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురునాథ్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేకారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే స్పష్టంగా మనకు తెలుస్తోంది. దీని మీద మరింత సంవత్సరం మా మహబూబ్ నగర్ ప్రతినిధి కిరణ్ ప్రదీప్ అందిస్తాడు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అయితే ఏదైతే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో సిద్ధమైనట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ లో 20 తారీఖు నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం స్థలాన్ని నిర్ణయించేందుకు భారీ కాన్వాయ్ తో నాగర్ కర్నూలు కేంద్రానికి చేరుకున్నారు.
ముందుగా నాగర్ కర్నూలు కేంద్రానికి చేరుకున్న తర్వాత కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ కులమాలను వేసి అక్కడ భారీ కాన్వాయ్ తో నాగర్ కర్నూలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వనపర్తి పట్టణ కేంద్రానికి చేరుకొని అక్కడ మేఘారెడ్డి కిచ్చారెడ్డితో కలిసి పట్టణంలో కలిసి తిరుగుతూ 20 తారీఖు ప్రజాబేరి పేరిట సభ నిర్వహిస్తున్నామని, కానీ సబ్బండ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు హాజరవ్వాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి పలువురు నేతలతో పాటు భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సర్కారుపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై జూపల్లి ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. అయితే గత 20 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానంటూ, ఇటువంటి రాజకీయం ఇటువంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడు చూడలేదంటూ, అసలు ఒక్క నిమిషం కూడా పరిపాలించే హక్కు కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీకి లేదని కూడా దుయ్యబట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే తొలి దశ ఉద్యమంలో 69లో 370 మందికి పైగా చనిపోగా, మలి దశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులైన వారి సమాధుల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసి కేవలం కుటుంబ పాలన నిర్వహిస్తూ కుటుంబం ఒక్కటి బాగుపడితే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారని, అయితే ఒక్క నిమిషం కూడా బీఆర్ఎస్ సర్కారుకు కేసీఆర్ కు మంచి హక్కు లేదని కూడా ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పాలమూరులోని 14 నియోజకవర్గాలలో నాయకులు, ముఖ్యంగా కొడంగల్ నుంచి గురునాథ్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తాజా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు అతని కుమారుడు రాజేష్ రెడ్డి, మరియు వనపర్తి పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి కిచ్చారెడ్డితో పాటు గత కొంతకాలంగా బీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డి మంత్రి శ్రీనివాస్ అలకగా ఉన్న పాలమూరు మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ తో పాటు కూడా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ, అయితే జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆ సభలో ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. వారి సమక్షంలోనే తమ అనుచరులతో భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని కూడా ఆయన జూపల్లి కృష్ణారావు చెప్పారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ పాలనపైనే తమ గళం విప్పుతామని, కేసీఆర్ సర్కార్ను ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో గెలవనివ్వబోమంటూ కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. అయితే ప్రదీప్ చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నేతలే కాకుండా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఫలితాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని వాళ్ళ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కర్ణాటక ఫలితాలు నేతల్లో కాకుండా కార్యకర్తలు కూడా బలం పుంజుకుందనుకోవచ్చా? అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ ఊపును కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకుంటుందా అన్న సందిగ్ధంలో ఇంతవరకు బీఆర్ఎస్ సర్కార్ అయితే ఉంది. అయితే కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకోవడంతో బీఆర్ఎస్ సర్కార్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు మనకు తెలుస్తా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఇప్పటికైతే ఖమ్మంలో బీఆర్ఎస్ ను వాషౌట్ చేస్తానంటూ ఆయన ప్రతిజ్ఞ చేశారు. పాలమూరు జిల్లాలో కూడా సాధ్యమైనన్ని సీట్లు కాంగ్రెస్ వైపు వస్తాయంటూ కూడా జూపల్లి ప్రతిజ్ఞ చేశారు. బీఆర్ఎస్ క్యాండిడేట్లను కానీ బీఆర్ఎస్ సర్కార్ని కానీ తెలంగాణ నుంచి పారదోలుతామంటూ కూడా ఆయన ఆగ్రహం చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టు కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయితే ముందుగా పొంగులేటి చేరిన తర్వాత ఇప్పుడు జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్య నేతలు కూడా పార్టీలో చేరుతుండడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు పలువురు నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ ప్రదీప్. అది మనం చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరిక తర్వాత అక్కడున్న కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. దానికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని అయితే స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తా ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం పేదల భూములు లాక్కుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చేపట్టారు. అయితే బడా భూస్వాముల భూములను కాపాడేందుకే ఆన్లైన్మెంట్ మార్చారని అయితే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తాడు. సునీల్, చెప్పండి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లిలో మనం చూసుకున్నట్లయితే రైతులు కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం వారు
రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా గిరిజన రైతులు అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే రీజనల్ రింగ్ రోడ్ అయితే నిర్మాణం చేపట్టారో అందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. భూసేకరణకు సంబంధించి అయితే చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి ఎకరా అరెకరం పొలం లేదంటే కొన్ని గుంటలు ఉన్నటువంటి పొలాన్ని తీసుకుంటున్నారు. దీంతో మాకు జీవనోపాధి పోతోంది. మరోవైపు తమ పిల్లల భవిష్యత్తు కూడా భూమిపైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో తీసుకోవడంతో తాము బ్రతకలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు అలైన్మెంట్ మార్చారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్న సన్నకారు రైతుల భూముల్లోంచి పోనిచ్చేలా అలైన్మెంట్ మార్చారు. ఇందుకు కారణము భూస్వాములకు సంబంధించినటువంటి భూములు, అంటే బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూములను కాపాడేందుకు ఇలాంటి చర్యలు చేపట్టారు. సన్నకారు రైతులు పోరాటం చేయలేరని చెప్పి వారు భావించి ఈ విధంగా చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ రైతులకు బాసటగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. తాము ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు న్యాయం జరగాలో, రైతులకు సంబంధించినటువంటి గుంట గజం భూమి కూడా పోనీయకుండా మేము అడ్డుపడతామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు భరోసాను ఇవ్వడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ అంశంపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మరొకసారి మార్చి ముందుగా ఏదైతే అలైన్మెంట్ ఉందో దాని ప్రకారంగా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి భూసేకరణ చేపట్టాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. అది మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తున్నట్లయితే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు అయితే మేము ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం అయితే చేస్తామని అయితే నేతలు స్పష్టంగా వివరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పరకాల్లో 6వ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె అయితే జరిగింది. 3 ఎజెండాలతో అయితే ఈ సిబ్బంది సమ్మె జరిగిందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ భద్రత, సిబ్బంది వేతనాలు పెంచాలి, అదేవిధంగా 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలైతే సిబ్బంది సమ్మె చేసినట్లయితే తెలుస్తూ ఉంది. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తూ ఉంది. దీని మీద మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తాడు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రము సమ్మె సరిను ఊదారని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా 6వ రోజు చేరుకున్నది. వాళ్ళ సమ్మె అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడంతో కూడా ఇవాళ 6వ రోజు అని చేరుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గ్రామాలలో కూడా పారిశుద్ధం పేరుకపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీతాలు పెంచలేక కావచ్చు, లేకపోతే ప్రమాద బీమా పెంచాలని చెప్పి కూడా వాళ్ళకు జీవో నంబర్ 15 కానీ 16 కానీ జీవోను సవరణ చేయాలని చెప్పి కూడా ధర్నా చేస్తున్న కార్యక్రమం అంటే తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ వాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె సరైన ఊరిందని చెప్పుకోవచ్చు. వారికి 6వ రోజు చేరుకున్నది. మొత్తానికైతే వాళ్ళకు 19,000 రూపాయలు జీతం కూడా ఇవ్వాలి. ఆ కారోబార్లకు అయితే 19,500 రూపాయలు కారోబార్లకు ఇవ్వాలి. కనీసం ప్రమాదశాత్తు చనిపోతే కార్మికునికి 10 లక్షలు ఎక్స్చేంజ్ చెల్లించాలని చెప్పి కూడా బీమాతో సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వం స్పందించకపోవడంతో కూడా ఇవాళకి ఆ సమ్మెను కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది వరుణ్. రైట్, అయితే చూసుకున్నట్లయితే ఇంతవరకు ఎందుకు అధికార పార్టీ ఎందుకు స్పందించలేదు? ఈ విధమైన సమ్మెకు ఎందుకు స్పందించలేకపోయింది అధికార పార్టీ? రోజు దినం రోజు కూడా పారిశుద్ధ కార్మికులు ఆ మురికి కాలువల్లోని, మురికి కుంటల్లోని కూడా రోజుకు అంటే పారిశుద్ధం సఫారీగా మారి కూడా సాయంత్రం నుంచి 5 గంటల వరకు కూడా గ్రామ పంచాయతీలను వాడవాడలో తిరుగుతుంటారు. కానీ అటువంటి వారికి కూడా కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు. కనీసం అంటే చనిపోతే కూడా ఎక్స్పీరియన్స్ గా లేదని కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేయడం జరిగింది. సమ్మె సైరన్ ఊరిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే కార్మిక సంఘాలు అయితే పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కూడా ఎలాంటి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే మామూలుగా అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పి కూడా టీచర్స్ గా కావచ్చు పిఆర్సీ పెంచలేదని కూడా వీళ్ళు కార్మిక సంఘాలు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ హన్మకొండ జిల్లాలోని పరకాల్లో కూడా ఇవాళ 6వ రోజుకు చేరింది. రానున్న రోజులలో కూడా అమర నిరాహార చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా రైట్, థ్యాంక్ యూ స్వామి. అది మనం చూసుకున్నట్లయితే సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే ఇంకా కొనసాగుతుంది అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, ఇది ఇప్పటి వరకున రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.